హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 8.2 నుంచి 5 to 10 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్సెస్ ఈస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ సీక్వెన్స్ అనేది ఇచ్చారు అండ్ ఈ సీక్వెన్స్లో ఎన్ని టర్మ్స్, ఒక 3 టర్మ్స్ వరకు ఇచ్చారు. సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ 128 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ జామెట్రిక్ సీక్వెన్స్ అనేది మనకేం తెలుసు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏఆర్ స్క్వేర్ సో ఆన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ nth టర్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది, nth టర్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది, an ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ని అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసి ఫస్ట్ టర్మ్ని అదేవిధంగా కామన్ రేషియో r ఫైండ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చారు, గివెన్ సీక్వెన్స్ ఈస్ గివెన్ సీక్వెన్స్ ఈస్ 2 రూట్ 2 4 సో ఆన్ ఈ విధంగా ఇచ్చారు. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది ఏంటి, ఫస్ట్ టర్మ్ని మనం ఏమనుకుంటాం, ఏ అనుకుంటాం కదా. సో ఏ అనేది వాల్యూ ఎంత, 2. ఓకే, ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ కామన్ రేషియో ఆర్ ఫైండ్ చేయండి. కామన్ రేషియోని ఏ విధంగా ఫైండ్ చేస్తాం, కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఏంటి, 2 రూట్ 2 బై ఫస్ట్ టర్మ్ 2 క్యాన్సిల్ అయితే ఏముంటుంది, రూట్ 2. సో రూట్ 2 అనేది కామన్ రేషియో. ఇక్కడ కామన్ రేషియో అనేది తెలిసింది. మనం ఏం ఫైండ్ చేయాలి, ఈ 128 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో ఫైండ్ చేయాలి. నార్మల్గా మనకి nth టర్మ్ అంటే ఏంటి, nth టర్మ్ అంటే an కదా. సో ఇక్కడ an అనేది 128 అనుకొని తీసుకొని ఇక్కడ n వాల్యూ ఫైండ్ చేస్తే మనకి అది ఎన్నో టర్మో తెలిసిపోతుంది. an అంటే ఫార్ములా ఏంటి, a ఇంటూ ఆర్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 128. ఏ అంటే వాల్యూ ఎంత, ఏ అంటే ఇక్కడ వాల్యూ 2 ఇంటూ ఆర్ అంటే రూట్ 2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 128. ఓకే, 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. రూట్ 2 పవర్ n-1 128 బై 2 ఏమవుతుంది, 2 6 2 4. రూట్ 2ని ఏ విధంగా రాయొచ్చు, 2 పవర్ 1/2 అని రాయొచ్చు. పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 64ని 2 పవర్ 6 అని రాయొచ్చు కదా. ఓకే, 2 పవర్ 1/2 ఇంటూ n-1 అంటే ఏమవుతుంది, n-1/2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 6. ఓకే, సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ చేయొచ్చు. అంటే n-1/2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. n-1 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. n ఈజ్ ఈక్వల్ టు -1 అటువైపు పంపిస్తే ఏమవుతుంది, +1. 12 + 1 13. సో ఇక్కడ n వాల్యూ 13 వచ్చింది. అంటే A13 ఈజ్ ఈక్వల్ టు 128. అంటే 128 అనేది ఏంటి, 13th టర్మ్ అవుతుంది ఆ సీక్వెన్స్లో. ఓకేనా, ఇదే కదా ఫైండ్ చేయాలి. 128 అనేది ఇచ్చిన సీక్వెన్స్లో ఎన్నవ టర్మ్ అవుతుంది అన్నారు, 13th టర్మ్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏంటి ఇచ్చారు, సీక్వెన్స్ రాయండి. ఫస్ట్ గివెన్ సీక్వెన్స్ ఈజ్ ఏంటి సీక్వెన్స్, రూట్ 3 రూట్ 3 సో ఆన్ ఈ విధంగా ఇచ్చారు. అయితే మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సిందని ఈ సీక్వెన్స్లో ఈ 729 అనేది ఎన్నవ టర్మ్ అనేది చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ అనేది ఏమని తీసుకోవాలి, ఏ అని తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. అండ్ కామన్ రేషియో ఫైండ్ చేయండి. కామన్ రేషియోని ఏమని డినోట్ చేస్తాం, ఆర్తో డినోట్ చేస్తాం. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ చేస్తాం, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 3/√3 ఏమవుతుంది, 3 అంటే ఏ విధంగా రాయొచ్చు, రూట్ 3 ఇంటూ రూట్ 3 బై రూట్ 3. ఒక రూట్ 3 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది రూట్ 3. ఓకే, ఆర్ అనేది రూట్ 3 వచ్చింది. మనం ఏం ఫైండ్ చేయాలి, 729 అనేది ఎన్నవ టర్మో ఫైండ్ చేయాలి. సో లెట్ us టేక్ nth టర్మ్ అని తీసుకుందాం.
729 అనేది nth టర్మ్ అని తీసుకున్నాను. అంటే an ఈక్వల్ టు 729 తీసుకొని n వాల్యూ ఫైండ్ చేస్తాను. an అంటే ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు? a ఇంటూ r పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 729. a అంటే ఇక్కడ వాల్యూ ఎంత? √3 ఇంటూ r అంటే కామన్ రేషియో కూడా √3 వచ్చింది కదా, √3 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 729. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ √3ని ఏ విధంగా రాయొచ్చు? 3 పవర్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా √3ని 3 పవర్ 1/2 రాస్తే n-1 ఉంది కాబట్టి n-1/2 అవుతుంది. అండ్ 729ని ఏ విధంగా రాయొచ్చు చూడండి, 3 పవర్ కింద రాయొచ్చా? 3 2 6, 3 4 3 3 3 8 3 1 3 27, 3 9, 3 3s 1 2 3 4 5 6 అంటే 729 మీరు 3 పవర్ 6 అని రాయొచ్చు. అండ్ ఇక్కడ 3 పవర్ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. ఏమవుతుంది? 1/2 ప్లస్ n-1/2 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 6. అండ్ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ బేసెస్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏమవుతుంది? 1/2 ప్లస్ n-1/2 అంటే ఏమవుతుంది? 1 ప్లస్ n-1/2 ఈజ్ ఈక్వల్ టు 6. 1 1 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? n/2 ఈజ్ ఈక్వల్ టు 6, n ఈక్వల్ టు 12. అంటే ఇక్కడ n వాల్యూ 12 వచ్చింది కాబట్టి a12 అనేది 729 అవుతుంది. దట్ ఈస్ 12th టర్మ్ అనేది 729 అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేస్తున్నామో? నెక్స్ట్ వన్ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. సీక్వెన్స్ అనేది ఏ విధంగా ఇచ్చారు? 1/3, 1/9, 1/27 సో ఆన్. అండ్ ఇక్కడ ఈ 1/19,683 అనేది ఎన్నో టర్మో ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్ రాయండి. గివెన్ సీక్వెన్స్ ఈజ్ 1/3, 1/9, 1/27 సో ఆన్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది ఏంటి? ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1/3, దట్ ఈస్ a ఈక్వల్ టు 1/3. అండ్ కామన్ రేషియో కూడా ఫైండ్ చేయండి. కామన్ రేషియో అంటే ఏంటి? ఆర్తో డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఏమవుతుంది? 1/9. ఈ 1/3ని న్యూమరేటర్లో తీసుకొస్తే 3/1, 3 3s అంటే 1/3 అవుతుంది కామన్ రేషియో అనేది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఈ 1/19,683 అనేది ఎన్నవ టర్మో ఫైండ్ చేయాలి. లెట్ us టేక్ an ఈక్వల్ టు 1/19,683 తీసుకున్నా. an అంటే ఏంటి? a ఇంటూ r పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1/19,683. ఓకే, ఏ అంటే ఇక్కడ ఏంటి? ఏ వాల్యూ 1/3 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 ఇంటూ r అంటే ఏమొచ్చింది? కామన్ రేషియో 1/3 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1/19,683. ఓకేనా? సో ఇక్కడ 1/3 పవర్ 1, 1/3 పవర్ n-1 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. 1/3 పవర్ 1 ప్లస్ n-1 ఈజ్ ఈక్వల్ టు 1/19,683. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? 1/3 పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 1/19,683 ఈజ్ ఈక్వల్ టు 1/3. 1 పవర్ n అంటే 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది. నెక్స్ట్ బై 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1/19,683. ఓకే, సో ఈ 3 పవర్ nని రైట్ హ్యాండ్ సైడు 19,683ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 19683. ఇప్పుడు ఈ 19683ని మనం ఏ విధంగా రాయొచ్చు చూడండి. 9తో చేయండి, ఏమవుతుంది? 9 2s 18, 9 1s 9, నెక్స్ట్ 9 8s 72, 9 7s 63. నెక్స్ట్ 9తో అగైన్ చేయండి. 9 2s 18, 9 4s 36, 9 3s 27. 243ని 3 పవర్ 5 అని రాయొచ్చు కదా. అదేవిధంగా ఇక్కడ 9 3 స్క్వేర్, ఇక్కడ 9 3 స్క్వేర్. సో టోటల్ ఎన్ని 3s ఉన్నాయి? 2 2 4 5 9. సో 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 19,683ని ఏమని రాయొచ్చు? 3 పవర్ 9 అని రాయొచ్చు. బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. n ఈక్వల్ టు 9 అంటే ఇక్కడ ఏమవుతుంది? 9th టర్మ్ అవుతుంది.
9th టర్ము 1/19,683. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద నెంబర్స్ ఆర్ ఇన్ జీపీ. సో ఇక్కడ 3 నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. అండ్ ఆ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయట, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. గివెన్ దట్ ఏంటి ఇచ్చారు, -2/7, x, -7/2 ఆర్ ఇన్ జీపీ, అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే ఇవేంటి, కామన్ రేషియో ఉంటుంది. సో కామన్ రేషియో ఏ విధంగా ఉంటుంది, కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కామన్ రేషియో అనేది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే థర్డ్ టర్మ్ 7/2 బై సెకండ్ టర్మ్, ఇంతే కదా. అన్నిటికీ కామన్ రేషియో అనేది ఉంటుంది కాబట్టి. సో దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, ఈ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, x² అవుతుంది. -7/2 ఇంటూ ఇక్కడ -2/7ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -2/7, 2 2 7 7 క్యాన్సిల్ అయితే ఏమైంది, 1 అయింది. x² = 1. సో x = ఏమవుతుంది, √1. అంటే x వాల్యూ ఏమవుతుంది, x = +or-1. సో x = +or-1 అన్నప్పుడు ఈ నెంబర్స్ అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఫైండ్ ద సమ్ టు ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇన్ 7 to 10 ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం సమ్ ఫైండ్ చేయాలి. సమ్ ఫార్ములా ఏం తెలుసు, సమ్ అనేది n టర్మ్స్కి సమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, Sn = a × 1 - r⁻n బై 1 - r. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఏంటి, ఏ అనేది ఫస్ట్ టర్మ్. ఓకే, అండ్ ఆర్ అనేది ఏంటి, కామన్ రేషియో. ఎన్ అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయని. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, సీక్వెన్స్ అనేది గివెన్ సీక్వెన్స్ ఈజ్ ఏంటి, 0.15, 0.015, 0.0015, సో ఆన్, ఈ విధంగా సీక్వెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమైంది, 0.15, అండ్ కామన్ రేషియో ఆర్ ఏంటవుతుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. చెయ్యండి, ఏమవుతుంది, ఇక్కడ డిజిట్ తర్వాత త్రీ డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 నెంబర్స్ని 1000తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ని డినామినేటర్ని. ఏమవుతుంది, 15/150, దట్ ఈస్ 15 10s. 1/10 అంటే 0.1 అవుతుంది. ఓకే, సో కామన్ రేషియో ఎంత, 0.1. ఇప్పుడు ఎన్ని టర్మ్స్కి ఫైండ్ చేయమన్నారు, 20 టర్మ్స్కి సమ్ ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ S20 ఫైండ్ చేద్దాం. S20 అంటే n ప్లేస్లో 20 పెట్టండి, ఏమవుతుంది, a × 1 - r⁻20 బై 1 - r. ఇక్కడ ఏ అంటే వాల్యూ ఏంటి, 0.15 ఇంటూ 1 - r అంటే కామన్ రేషియో ఎంత, 0.1/20 బై 1 - r అంటే 0.1. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 0.15 బై 1 - 0.1 అంటే 0.9 ఇంటూ 1 - 0.1/20. ఓకే, సో ఏమవుతుంది నెక్స్ట్, S20 = ఏమొచ్చింది ఇక్కడ, 0.15 బై 0.9 ఇంటూ 1 - 0.1/20. ఓకే, సో ఇక్కడ 100తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ని డినామినేటర్ని. ఏమవుతుంది, 15/90 ఇంటూ 1 - 0.1/20. 15 6 దట్ ఈస్ 1/6 ఇంటూ 1 - 0.1/20. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ సీక్వెన్స్ ఏమిచ్చారు, గివెన్ సీక్వెన్స్ ఈజ్ √7, √21, 3√7, సో ఆన్. అయితే మనం ఎన్ని టర్మ్స్కి సమ్ అనేది ఫైండ్ చేయాలి, n టర్మ్స్కి ఫైండ్ చేయాలి. సో ఏమవుతుంది, Sn = ఫార్ములా ఏంటి, 1 × 1 - r⁻n
బై 1 మైనస్ ఆర్. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ ఫైండ్ చేయండి. ఏ అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏంటి? √7. నెక్స్ట్ ఆర్ అనేది ఏంటి? కామన్ రేషియో అనేది ఫైండ్ చేయండి. ఏమవుతుంది కామన్ రేషియో? సెకండ్ టర్మ్ √21, ఫస్ట్ టర్మ్ √7. ఏమవుతుంది? √21/7. 7 3s, దట్ ఈస్ √3. కామన్ రేషియో అనేది √3 వచ్చింది. ఇప్పుడు మనకి ఎస్ఎన్ ఏమవుతుంది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే వాల్యూ √7 × 1 మైనస్ ఆర్ అంటే వాల్యూ ఏంటి? √3 పవర్ n బై 1 మైనస్ √3. ఓకే, ఇప్పుడు రేషనలైజ్ చేయండి ఈ టర్మ్ని. 1 + √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఏమవుతుంది? 1 + √3. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? √7 × 1 మైనస్ √3 పవర్ n ఇంటూ 1 + √3 అండ్ డినామినేటర్లో ఏమొస్తుంది? 1 మైనస్ √3 × 1 + √3 కదా. 1 మైనస్ √3 × 1 + √3 అంటే ఏంటి? a + b ఇంటూ a మైనస్ b అంటే ఏమవుతుంది? a² - b², దట్ ఈస్ 1² - √3². 1² - √3² ఏమవుతుంది? √7 × 1 + √3 ఇంటూ 1 మైనస్ √3 పవర్ n బై 1² అంటే 1 మైనస్ √3² అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ పోతే 3 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √7 × 1 + √3 ఇంటూ 1 మైనస్ √3 పవర్ n బై 1 మైనస్ 3 అంటే ఏమవుతుంది? -2 మైనస్ √7 × 1 + √3 ఇంటూ 1 మైనస్ √3 పవర్ n బై 2. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ 9th వన్. ఇక్కడ కూడా n టర్మ్స్ సమ్ ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన సీక్వెన్స్ రాయండి. గివెన్ సీక్వెన్స్ ఈజ్ 1 మైనస్ a² - a³ సో ఆన్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? ఎస్ఎన్ ఫైండ్ చేయాలి. ఎస్ఎన్ అంటే ఏంటి? a × 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఏ అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్ ఫైండ్ చేయండి. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇక్కడ 1. ఏ అనేది ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఆర్ అనేది ఏంటవుతుంది? కామన్ రేషియో అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ -a/1 -a అవుతుంది. ఇప్పుడు ఎస్ఎన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే 1 × 1 మైనస్ ఆర్ అంటే -a పవర్ n బై 1 మైనస్ ఆర్ అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ -a, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a అవుతుంది. సో ఏమైంది? 1 మైనస్ a పవర్ n బై 1 ప్లస్ a. సో ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? గివెన్ సీక్వెన్స్ ఈజ్ x³ x⁵ x⁴ సో ఆన్. ఇక్కడ కూడా n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ n టర్మ్స్ సమ్ ఏమవుతుంది? ఎస్ఎన్ ఈక్వల్ టు a × 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఇక్కడ మనకి ఏ అనే వాల్యూ కావాలి. ఏ అనేది ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? x³ అండ్ ఆర్ కావాలి. ఆర్ అనేది ఏంటి? కామన్ రేషియో ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేయండి. కామన్ రేషియో అనేది వస్తుంది. x⁵/x⁴. 3x క్యాన్సిల్ అయితే ఇంకా x² ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎస్ఎన్ ఏమవుతుంది? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే x³ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n. ఆర్ అంటే x² పవర్ n బై 1 మైనస్ ఆర్ అంటే x². దట్ ఈజ్ ఈక్వల్ టు x³ ఇంటూ 1 మైనస్ x² పవర్ n అంటే ఏమవుతుంది? x⁴2n by 1 minus x². So this is the required sum of n terms of the given sequence. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 8.2 నుంచి 5 to 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం.
ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.